హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ల్యాప్టాప్ మౌస్ అయితే వర్క్ చేయట్లేదు. దీని ప్రాబ్లం ఏంటి, దీన్ని ఎలా రిజాల్వ్ చేయాలనేది చెక్అవుట్ చేద్దాం రండి. ఇదైతే టర్న్ ఆన్ ఉంది, లోపల రెడ్ ఇండికేటర్ మీకు కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇది వర్క్ చేస్తున్నా లేదని చూద్దాం. సో మౌస్ ఆపరేట్ చేస్తుంటే ఇక్కడ కర్సర్ మాత్రం అలాగే ఉంది, బట్ క్లిక్స్ అనేవి మాత్రం వర్క్ చేస్తున్నాయి. చూస్తున్నారు కదా, క్లిక్స్ అనేవి మాత్రం వర్క్ చేస్తున్నాయి, బట్ సెన్సర్ కూడా యాక్టివ్ అవుతుంది, కానీ మౌస్ కర్సర్ మాత్రం మూవ్ అవ్వట్లేదు. దీన్ని ఇప్పుడు మనం ఫిక్స్ చేద్దాం. ఓకే, లెట్స్ టియర్ డౌన్ ఇట్. ఓకే, స్క్రూ వచ్చేసింది. ఒక సింగిల్ స్క్రూ ఉంటుంది, దీన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. ఇక్కడ పెడదాం. సో ఇక్కడ నుంచి టిల్ట్ చేయగానే ఇట్లా ఓపెన్ అయిపోతుంది. ఓకే, లోపల సంథింగ్ ఇదో అయింది. ఓకే, ఈ ఏదైతే దీని సెన్సర్ ఉందో కింద, ఆ సెన్సర్ గ్లాస్ అనేది ఊడిపోయింది. చూపిస్తాను, ఫోకస్ అవుతుంది. ఈ గ్లాస్ అనేది ఊడిపోయింది. యాక్చువల్లీ మన దీనిలో ఫిక్స్ చేద్దాం ఇప్పుడు. ఓకే, వా పని చేస్తుంది. మీరు కూడా చూడండి, కనిపిస్తుంది కదా, కర్సర్ మూవ్ అవుతుందా. ఇంకొకసారి జూమ్ చేస్తాను చూడండి. కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు దీన్ని యాస్టీస్గా ఫిట్ చేసేద్దాం. ఓకే, ఓకే గైస్, ఈ మౌస్ ఇప్పుడు ప్రాపర్గా మనం ఫిక్స్ చేసేసాం. ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. కర్సర్ కూడా క్లీన్గా కనిపిస్తుంది కదా. సో యూట్యూబ్ చూద్దాం ఎలా వర్క్ చేస్తుంది. సో కర్సర్ వర్క్ చేస్తుంది, స్క్రోలర్ వర్క్ చేస్తుంది, లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే అవుతుంది, రైట్ బటన్ క్లిక్ చేసినా అవుతుంది. సో సక్సెస్ఫుల్గా మనం దీన్ని కంప్లీట్ చేసామన్నమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ ఫ్యూచర్లో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.